నమస్తే, నేను చందన. వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మనం ఉన్నది 49 ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాము, టోలీ చౌకీ బ్రాంచ్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఫజల్ ఉన్నీసా. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. చాలా మందిలో ఈ సమస్య ఉంది, చాలా రకాల ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలుసు. స్టిల్ చాలామంది ముందుకు రావట్లేదు, ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎలా ఉంటాయి ఈ ప్రాబ్లం, మనం ఎప్పుడు గుర్తించాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. మనం సంతానలేమి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సంతానలేమి అనేది జనరల్గా అసలు ఎప్పుడు గుర్తించాల్సి ఉంటుంది? ఎందుకంటే పెళ్ళైన వెంటనే ట్రై చేసే వాళ్ళు ఉంటారు, కొంతకాలం తర్వాత ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు సంతానలేమి మనలో ఉంది అని వాళ్ళు ఎప్పుడు గుర్తించాలి మరి? సో సంతానలేమి చాలా కామన్గా వినిపిస్తున్న ప్రాబ్లం ఈ మధ్యకాలంలో. సో సంతానలేమి అంటే ఒక 1 year తర్వాత కూడా కపుల్ అంటే 12 months కాన్సిక్యూటివ్గా ట్రై చేసి అప్పుడు కూడా వాళ్ళకి సంతానం అనేది అందకపోతే, అంటే కన్సీవ్ అనేది అవ్వకపోతే వాళ్ళని మనం సంతానలేమిగా గుర్తిస్తాం, అంటే ఇన్ఫర్టైల్ కపుల్ అంటాం. సో 1 year ఎప్పుడు అంటే లెస్ దాన్ 35 years ఉంటే 1 year. మోర్ దెన్ 35 years ఉందనుకోండి ఒక లేడీకి, దెన్ షీ కెన్ ట్రై ఓన్లీ ఫర్ 6 months, అంటే 6 నెలల వరకు ట్రై చేసి అప్పుడు కూడా అవ్వలేదంటే వాళ్ళని సంతానలేమిగా గుర్తిస్తాము. సో నార్మల్గా ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇండియాలో వచ్చేసి ఈ ప్రాబ్లమ్ 15 to 18% ఉంది. అంటే రూరల్ ఏరియాస్లో కొంచెం తక్కువ, అర్బన్ ఏరియాస్లో కొంచెం ఎక్కువగా ఉంది. బట్ రూరల్ ఏరియాస్లో ఎందుకు తక్కువ అంటే వాళ్ళు డయాగ్నోసిస్ చేయించుకోరు, డాక్టర్ దగ్గర తొందరగా వెళ్ళరు కాబట్టి, అక్కడ డయాగ్నోసిస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళలో తక్కువగా అని అనుకుంటారు. బట్ రూరల్ ఏరియాలో కూడా డెఫినెట్లీ ఈ ప్రాబ్లం అయితే ఉంది, అండ్ బట్ అర్బన్ ఏరియాలో కూడా ఎక్కువగా అవుతుంది. అండ్ ఇట్ కెన్ బి ఎట్లా అని చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో నార్మల్గా వితౌట్ ఎనీ మెడిసిన్స్, వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ 85% ఆఫ్ ద కపుల్స్ వాళ్ళంతకు వాళ్ళే దే విల్ గెట్ ప్రెగ్నెంట్. సెకండ్ ఇయర్ వరకు వచ్చేటప్పటికి 90%, థర్డ్ ఇయర్ వరకు వచ్చేటప్పటికి 93%, అంటే 93% ఆఫ్ ద కపుల్స్ వితౌట్ ఎనీథింగ్. థర్డ్ ఇయర్ అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకొని వాళ్ళు అయిపోతారు, ఏ ప్రాబ్లం లేకపోతే. ఈ మిగతా 7% ఎవరైతే ఉన్నారో, సో డెఫినెట్లీ దే హ్యావ్ టు అండర్గో ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. అండ్ ఇన్ఫర్టిలిటీలో ఎప్పుడు కొంతమంది ఏమంటారు, ప్రాబ్లం అమ్మాయిది కదండి, ఫస్ట్ ఆమెను చూపించండి, లేకపోతే ప్రాబ్లం ఈయనది కదా ఆయన చూద్దామంట. అట్లా కాదు, ఎవ్రీ టైం వెన్ ఎవర్ ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని ఒకేసారి, అంటే సైమల్టేనియస్గా, ఇఫ్ దిస్ ఇస్ ఏ దెన్ బి, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గో టు నెక్స్ట్ స్టెప్ సి. అట్లా ఫస్ట్ ఇద్దరు కపుల్స్ని కూడా ఒకేసారి మనం కౌన్సిల్ చేసి ఒకేసారి ఇన్వెస్టిగేట్ చేస్తే ఇద్దరిలో ఏముంది ప్రాబ్లం అనేది మనకి బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ముందు తను తర్వాత తను అని కాకుండా ఇట్ షుడ్ బి లైక్ అ టీమ్ ఎఫర్ట్, బికాజ్ ఒక స్పర్మ్ ఇంకా ఊసైట్ కలిస్తేనే ఒక ఎంబ్రియో అంటే ఒక బేబీ ఫామ్ అయ్యేది. సో ఇద్దరిది ఒకేసారి A-B 2 అయిన తర్వాతే నెక్స్ట్ యూ హ్యావ్ టు గో టు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ. మనకి ఇప్పుడున్న దీంట్లో చూసుకుంటే లాస్ట్ ఒక 5 decades ముందు చూసుకుంటే ఒక లేడీకి 5 members పిల్లలు కూడా పుట్టే కెపాసిటీ ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే యావరేజ్గా ఇట్స్ ఓన్లీ 2 to 2.5 మ్యాక్సిమం. సో ఏంటంటే ఫర్టిలిటీ కెపాసిటీ కూడా తగ్గుతుంది. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, ద ఫుడ్ వీఆర్ ఈటింగ్, అంటే మనం తినే తిండి, అండ్ లైఫ్ స్టైల్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా కూర్చొని అండ్ ఎక్కువ శ్రమ ఎక్కువ లేకుండా చేసే పనులు, అండ్ సాఫ్ట్వేర్ ఎవ్రీవేర్ ఇట్స్ ఆల్ కంప్యూటరైజ్డ్. సో వీఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్, మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ అలానే కెమికల్స్ అనేవి పెరుగుతున్నాయి ఫుడ్లో కానీ, బాడీలో కానీ, పొల్యూషన్లో కానీ. సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలిపి కూడా సంతానలేమిని పెంచుతున్నాయి. సో వెన్ వీ గో బ్యాక్ టు 5 generations బ్యాక్ ఇలాంటి ప్రాబ్లమ్సే అసలు లేవు. బట్ ఇప్పుడు ఇట్స్ ఇంక్రీజింగ్, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఆల్ దిస్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి లోకల్గా ఉండొచ్చు, అండ్ కొంతమందికి అఫ్కోర్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయంటో, బై బర్త్ కూడా వాళ్ళకి సంతానం కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఇలా కూడా కొన్ని చూస్తాము, అలా కూడా కొన్ని చూస్తాము. అండ్ అలానే మగవాళ్ళలో చూస్తే ఆక్యుపేషన్ వల్ల, అంటే వాళ్ళు చేసే పని వల్ల, అంటే టెంపరేచర్స్ హై ఉన్న చోట వర్క్ చేశారనుకోండి, దెన్ స్క్రోటమ్, అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో టెస్టిస్, అక్కడ నుంచి కూడా ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట హై టెంపరేచర్ వల్ల. అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్
మనం ల్యాప్ మీద పెట్టుకుని చేస్తాము. సో దట్ ఈస్ లైక్ డేంజరస్. ఎందుకంటే ఆ టెంపరేచర్ వల్ల కూడా స్క్రోటమ్ మీద ఎఫెక్ట్ అయ్యి టెస్టిస్లో ఏదైతే స్పర్మ్ రిజనరేట్ అవ్వాలో అది తగ్గిపోతుంది. సో ఆల్ దిస్ ఆక్యుపేషనల్ కెమికల్ హెజార్డ్స్, ఇంకా టైట్ అండర్వేస్, గాలి రాకుండా చాలా టైట్గా వేసుకుంటారు కొంతమంది. ఈవెన్ దట్ ఈస్ బ్యాడ్ అనమాట మేల్స్లో చూసుకుంటే. అలానే ఫీమేల్స్లో చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం అని, పీసీఓడి ప్రాబ్లం అని, ఇవన్నీ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ అంటే మనం ఉండే వే ఆఫ్ లైఫ్ని బట్టి వస్తున్న డిసీజెస్. సో అది ఒక్క చోట వరకు మనం తగ్గించుకుంటే ఈ ఇన్ఫర్టిలిటీని కూడా తగ్గించుకోవచ్చు. జస్ట్ ఇది ఇప్పుడు వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. పీసీఓడి అనేది ఈ మధ్య నేను చాలా ఎక్కువ సార్లు వింటున్నాను. సో మనకి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందో లేదో అనే డౌట్ కంటే ముందు పీసీఓడి ప్రాబ్లమ్ని చాలామంది అనుకుంటున్నారు అమ్మాయిలు. సో దాన్ని ఎలా గుర్తించగలుగుతారా ముందుగా అమ్మాయిలు? సో పీసీఓడి ఎట్లా అంటే ర్యాంపెంట్ అయిపోయింది. అంటే ఇట్ ఈస్ లైక్ ఎవ్రీవేర్ ఇట్స్ దేర్. బికాస్ పీసీఓడి ఎట్లా అంటే జెనెటికల్గా కొంచెం ఉంటే కొంతమందికి లైఫ్ స్టైల్ డిసీజ్, ఇప్పుడు చెప్పిన లైఫ్ స్టైల్ డిసీజెస్లో అది ఒకటి. అంటే మనం ఉండే విధానాన్ని బట్టి వస్తుంది. అంటే మనం తినే ఫుడ్ని బట్టి, మనం చేసే ఎక్సర్సైజ్ని బట్టి, మనం ఉండే లైఫ్ స్టైల్ని బట్టి వచ్చే డిసీజ్ అనమాట. అండ్ కొంతమంది ఆ ప్రోన్ టు అంటే జెనెటిక్గా కూడా కొంచెం ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట పీసీఓడి. సో ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ సపోజ్ ఒక 10 పేషెంట్స్లో మనకి మినిమం 5 పేషెంట్స్ వచ్చేసి మనకి పీసీఓడి గుర్తిస్తున్నాము. అది జస్ట్ కన్సెప్షన్ అవ్వడానికి కాదు, టీనేజ్ గర్ల్స్ నుంచి అంటే అడాలసెంట్ నుంచి స్టార్ట్ అవుతున్న ప్రాబ్లం అనమాట ఈ పీసీఓడి అనేది. సో ఇది ఎట్లా గుర్తిస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద టీనేజర్స్ ఆర్ అంటే సమ్ జంక్ ఫుడ్ అది ఇది తిని దానివల్ల ఒక హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లాగా వచ్చేస్తాయి బాడీలో. సో ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుంది, వెయిట్ పుట్ ఆన్ అవుతాం. అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ అనేవి సరిగ్గా అసలు మనకి అవ్వవు. 2-3 మంత్స్కి ఒకసారి అవ్వడం అలా అవుతుంది. కొంతమందికి డేట్స్ కూడా దే కాంట్ రిమెంబర్ అనమాట. సో అంత ఇర్రెగ్యులర్గా అవుతుంది. అలానే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. యాక్ని అంటే ఫేస్ మీద పింపుల్స్ అండ్ చిన్ దగ్గర పింపుల్స్ అవి రావడం జరుగుతుంది. అలానే కాకుండా ఫేషియల్ హెయిర్ వచ్చేసి మేల్ ప్యాటర్న్ గ్రోత్ అంటే బియర్డ్ లాగా, ముస్టేచ్ లాగా రావడం ఇవన్నీ ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది కొంతమందిలో. అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. అంటే ముందు నుంచి పోతూ ఉంటుంది అనమాట హెయిర్ కొంతమందికి. అలానే చూసుకుంటే నెక్ డార్క్గా అవ్వడం, చాలా థిక్ పిగ్మెంటేషన్గా అవ్వడం అట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ గుర్తించుకొని ఒకవేళ ఈవెన్ ఎట్ టీనేజ్ లెవెల్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్, చాలామందికి తెలియక పెళ్ళైపోయి అలా చేసిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లమ్ దే విల్ కమ్ విత్ దిస్ సంతానలేమి, అంటే పిల్లల కోసం వస్తారు వాళ్ళు. దెన్ వెన్ వీ గో బ్యాక్ దే విల్ బీ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ వెన్ దే ఆర్ టీనేజర్స్, అంటే అప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం. సో అప్పుడే కనుక కరెక్ట్ చేస్తుంటే దే వుడెంట్ హ్యావ్ ఎండెడ్ అప్ ఇన్ దిస్ అనమాట. సో ఏంటంటే ఈ పీసీఓడి అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో, అంటే టీనేజర్స్లో రావచ్చు, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 25 to 35 yearsలో రావచ్చు, 40 years వాళ్ళు అంటే ప్లస్ 35 వాళ్ళకు కూడా, అంటే ఒక పిల్ల అయిపోయిన తర్వాత కూడా రాదు అనే ఛాన్స్ లేదు. ఒక బేబీ నార్మల్గా అయ్యి సెకండ్ టైంకి పీసీఓడి డెవలప్ అవ్వచ్చు. బికాజ్ ఇట్స్ అన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ ఇన్ అ లేడీ అనమాట. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ లాగా ఇది మనకి కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు మనకి పిల్లలు అవ్వట్లేదు అని వస్తారు. ఓకే, ఫైన్. సో పీసీఓడి గురించి కొంచెం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే ఇప్పుడు సహజంగా ఒక కపుల్ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు యూజువల్గా ఏ టైంలో అంటే కలిస్తే బాగుంటుంది, అంటే డేట్స్ ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్ ఏ టైంలో ఉంటాయి? ఓకే, సో ఫస్ట్ మనం అసలు ప్రెగ్నెన్సీ అనేది ఎలా జరుగుతుంది అనేది జస్ట్ ఒక బ్రీఫ్ లాగా చెప్తాను మీకు. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి గర్భసంచి. ఓకే, గర్భసంచి ఇది ద్వారం ఇట్లా ఓపెన్ అవుతుంది. దీనికి ఒక 2 ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఇవి చాలా థిన్ స్ట్రక్చర్స్, మన పెన్ ఉంది కదా అంత థిన్ స్ట్రక్చర్ అనమాట ఇది వచ్చేసి. అండ్ దాని పక్కనే అండాశయాలు ఉంటాయి. అండాశయాల నుంచి ప్రతి నెల ఒక అండం విడుదల అయిపోయి ఒక ట్యూబ్లోకి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే ఆ ట్యూబ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దట్ విల్ క్యాచ్ ద ఎగ్ అండ్ స్పర్మ్ రెండు. సో అదే టైంలో హస్బెండ్ కలిసినప్పుడు ఆ ట్యూబ్ దగ్గర ఎక్కడైతే ఎగ్ వెయిట్ చేస్తుందో, ఎగ్ విల్ వెయిట్ ఓన్లీ ఫర్ 24 hours. 24 hours దాని లైఫ్ 24 to 30 hours, అంటే దానికంటే ఎక్కువ ఉండదు. సో అదే టైంలో కలిసినప్పుడు ఏమవుతుందంటే స్పర్మ్స్ వెళ్ళి ఆ ఎగ్తో కనుక కలిస్తే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే పిండం అనేది ఫామ్ అవుతుంది. ఆ
ఆ ఎంబ్రియో ఫామ్ అయ్యేది ఫస్ట్ చాలామంది గర్భసంచిలో డైరెక్ట్ అనుకుంటారు, కాదు, ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ పిండం ఫామ్ అయ్యేది ట్యూబ్స్లో. అందుకని ట్యూబ్ టెస్ట్ అయిందా అని చాలామందికి అడుగుతూ ఉంటాం మనం. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి గర్భసంచిలో అతుక్కొని ఇంప్లాంటేషన్ అయ్యి 9 నెలలు పెరుగుతుంది. 9 నెలలు పెరిగి అది నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా అవుతుంది. దట్ ఈస్ సహజం, నార్మల్గా అయ్యేది అట్లా. సో మనకి నార్మల్ ప్రెగ్నెన్సీ అవ్వాలంటే ఏంటి, ఒక గర్భసంచి నీట్గా ఉండాలి, అంటే అందులో ఫైబ్రాయిడ్స్ అతుకులు ఏమీ ఉండకూడదు, ట్యూబ్స్ క్లియర్గా ఉండాలి, అంటే బ్లాక్స్ అనేవి ఉండకూడదు. అండ్ అండాశయంలోంచి అండములు ఎవ్రీ మంత్ వస్తూ ఉండాలి. పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఏమవుతుంది, ఈ ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు ఎవ్రీ మంత్. సో ఇవి దీంతో పాటు హార్మోన్స్ అన్నీ కూడా బాగుండాలి. సో ఇవన్నీ అయితేనే ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ సాధ్యమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ కూడా బాగుండాలి కదా, దాంతోపాటు అప్పుడే ఒక ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇవన్నీ బాగున్నా కూడా ఒక 25 to 30% ఆఫ్ ద కపుల్స్లో హిస్ట్రోస్కోపీలో ఈ యూట్రస్ బాగుంటుంది, ట్యూబ్స్ బాగుంటాయి, ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి, బట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి అవ్వదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. ఒక 25 to 30%లో మనకి ఇన్వెస్టిగేషన్స్లో ఏమీ తెలియదు, బట్ మేబీ ఎట్ సమ్ మైక్రోమాలిక్యులర్ లెవెల్, అంటే లోపల ఎట్ వన్ స్మాల్ లెవెల్ సమ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ విచ్ స్పర్మ్ ఇస్ నాట్ ఏబుల్ టు గో ఇన్ టు ద oocyte, అంటే ఎగ్ లోపలికి వెళ్ళలేకపోతుంది అనమాట స్పర్మ్ అనేది, అందుకనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది అందదు. సో దిస్ ఈజ్ వన్ థింగ్, దట్ వన్ ఇంపార్టెంట్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో ఇప్పుడు సహజంగా ఎలా అవుతుంది అని అడిగారు మీరు. సో ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక లేడీకి 1st అయింది, October 1st పీరియడ్ వచ్చింది. సో 1st అంటే 28 days సైకిల్ ఉంటుంది నార్మల్గా. అయితే ఒక లేడీకి 28 to 30 days ఇస్ నార్మల్. ఓకే, సో 28 days సైకిల్లో 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th అంటే ఫస్ట్ 1 week నార్మల్గా కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, బ్లీడింగ్ ఆగిపోతుంది. ఓకే, 8th నుంచి అంటే ఒక 1 week అయిన తర్వాత ఈ 2nd week ఏదైతే ఉందో 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఈ 8th to 15th డేస్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్ అనమాట. అంటే ఆ రోజుల్లో కనుక ఎవ్రీ మంత్ రెగ్యులర్ పీరియడ్ వచ్చి మీకు ఉంటే ఎగ్ గ్రో అయ్యే ఛాన్సెస్, ఇంకా ఎగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది అనమాట, 8th నుంచి 15th డేకి. సో కొంతమందికి ఏంటంటే 18th వరకు కూడా వెళ్ళొచ్చు, అది 8th నుంచి 18 days. అంటే ఆ 10 days ఏవైతే ఉన్నాయో దాన్ని అన్సేఫ్ పీరియడ్ అంటాం. అన్సేఫ్ పీరియడ్ అంటే ఏంటంటే ఆ టైంలో కనుక కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో 19th మళ్ళీ ఈ 19, 20, 21, 22, 23, 24, 25 అంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద సైకిల్, అది కూడా సేఫ్ పీరియడ్. అంటే ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ 90% 8th నుంచి 18th డే మధ్యలో ఉంటాయన్నమాట మనకి. సో ఎగ్ ఏదైనా అంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నా, మీ పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నా, కొంతమందికి అయితే దే కెన్ ఫీల్ ద ఓవ్యులేటరీ పెయిన్ ఆల్సో, అంటే ఎగ్ ఒక వైపు నుంచి రిలీజ్ అయినప్పుడు దే కెన్ ఫీల్ దట్ మైల్డ్ పెయిన్ అనమాట, ఒక మైల్డ్ పెయిన్ లాగా వస్తుంది. సో దే నో దేర్ డేట్స్ ఆల్సో, కొంతమందికి కరెక్ట్గా డేట్స్ వల్ల కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, ఈరోజు నాకు ఓవ్యులేషన్ అయింది కాబట్టి 24 hours అక్కడి నుంచి ఉంటుంది ఎగ్. సో అప్పటి నుంచి ఆ టైంలో కలిస్తే కూడా మీకు ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ అనమాట పిల్లలు ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి. సో దిస్ ఈస్ ద సైకిల్ హౌ ఇట్ గోస్ అనమాట. సో ఈ ఎగ్ ఏదైతే ఉందో 24 hours ఉంటుంది. అండ్ డెఫినెట్గా వీ నెవర్ నో, అంటే కొంతమందికి రైట్ నుంచి రిలీజ్ అవ్వచ్చు, కొంతమందికి లెఫ్ట్ నుంచి రిలీజ్ అవ్వచ్చు, కొంతమందికి బోత్ ద సైడ్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు. వీ నెవర్ నో, ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలాగా వేరియేషన్ ఉంటుంది అనమాట. బట్ అలానే ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసాయి. సో వాట్ విల్ దే డూ? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకోవాలి. అండ్ day 2 ఆఫ్ ద పీరియడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పీరియడ్ అయిన 2వ రోజు కొన్ని హార్మోన్ టెస్ట్ చేస్తాం మనం, లైక్ FSH, LH, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అని. ఈ 4 గనక కరెక్ట్గా లేకపోతే డెఫినెట్లీ ఎగ్ అనేది సరిగ్గా గ్రో అవ్వదు, బయటికి కూడా రాదనమాట. సో ఈ టెస్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉండి బాగుంది అంటే వి విల్ గో ఫర్ ఫాలిక్యులర్ స్టడీ. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, ఎగ్ ఎలా పెరుగుతుంది, బయటికి రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం మనం. సో PCOD వాళ్ళలో ద మెయిన్ ప్రాబ్లమ్ విల్ బి ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదు అనమాట. సో ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, FSH, LH ఏవైతే హార్మోన్స్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ విల్ నాట్ కమ్ అవుట్ ఎట్ ఆల్.
సో వెన్ ద ఎగ్ ఇస్ నాట్ కమింగ్ అవుట్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎ ప్రెగ్నెన్సీ? అంతే కదా, ఎగ్గింగ్ స్పర్మ్ కలిస్తేనే మనకు ఒక బేబీ ఫామ్ అయ్యేది. సో ఎగ్ అనేది బయటికి రానప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ అ ప్రెగ్నెన్సీ. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ పీసీఓడి వాళ్ళ. అండ్ థైరాయిడ్ కూడా అలానే. థైరాయిడ్ కూడా వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. బేసిక్గా మనకు థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్, అది కూడా ఎగ్ గ్రోత్లో సహాయపడుతుంది అనమాట. అలానే ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్. సో ఈ హార్మోన్స్ అన్నీ చాలా బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక లెవెల్లో, ఒక సైకిల్లో వెళ్తున్నాయి అంటేనే ఒక మనకేంటంటే ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వడము అండ్ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఉంటుంది. అండ్ పీసీఓడి మనం చెప్పినట్టు ఇట్ హ్యాస్ బికమ్ వెరీ 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 కామన్ దీస్ డేస్. లైక్ ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ అవుట్ ఆఫ్ 10 patients 5 patients హ్యావ్ పీసీఓఎస్. సో అది ముందే కరెక్ట్ చేసుకొని, ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని, కొన్ని మెడిసిన్స్ వాడి, అండ్ అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటారు, అంటే వాళ్ళ ఎక్సర్సైజ్ అండ్ డైట్ మోడిఫై చేసుకొని చేస్తే డెఫినెట్లీ హాఫ్ ఆఫ్ దెమ్ విల్ బికమ్ ప్రెగ్నెంట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. పీసీఓడి పేషెంట్స్లో అయితే. సో రెగ్యులర్గా ట్రై చేస్తున్న వాళ్ళకైతే దీస్ ఆర్ ద బెస్ట్ డేట్స్. 28 days సైకిల్ వాళ్ళకి. ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే మాత్రం వాళ్ళు హార్మోన్ టెస్ట్ డెఫినెట్లీ చేయించుకోవాలి. అలానే స్కాన్, ఫాలిక్యులర్ స్టడీ అని ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వైఫ్ ఎప్పుడైతే ఇవన్నీ ఇన్వెస్టిగేట్ అవుతున్నారో, స్పర్మ్ అనాలిసిస్ అంటే హస్బెండ్ స్పర్మ్స్, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ 50% అదైతే 50% ఇది. సో ఆ స్పర్మ్ ఇన్వెస్టిగేషన్ కూడా వెంటనే చేయించుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న డౌట్, నేను ఒక పర్సన్ చూసాను నా ఎదురుగా ఈ మధ్య కాలంలోనే. వాళ్ళు చాలా లీన్గా ఉంది అమ్మాయి అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఎందుకంటే వాళ్ళకి మేబీ ఆ అమ్మాయిలోనే ఈ సంతానోత్పత్తి సమస్య ఏదో ఉందేమో అని డౌట్. సో అది కరెక్టే అవుతుందా? అలాంటి డౌట్స్ అవి అసలు కరెక్టేనా? సో లీన్గా ఉండడం, ఫ్యాట్గా ఉండడం ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. సో ఏంటంటే ఒకటి మరీ సన్నగా ఉన్న లైక్ బిఎంఐ అనే ఒకటి ఉంటుంది. సో అదేంటంటే హైట్ వెయిట్ని బట్టి మనకి మెజర్మెంట్ ఉంటుంది అనమాట బిఎంఐ. సో అది 25 to 28 మధ్యలో ఉండాలి. ఎనీథింగ్ మోర్ దెన్ 30 ఈజ్ ఓవర్ వెయిట్ అండ్ మోర్ దెన్ 35 ఈజ్ ఒబీస్. ఎనీథింగ్ లెస్ దెన్ 24 or 23 ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పువర్ వెయిట్ అంట అనమాట. సో ఇలా ఈ ఎక్స్ట్రీమ్స్లో ఉండడం వల్ల దే విల్ బీ డెఫినెట్లీ ప్రాబ్లం. అంటే మరీ థిన్గా ఉండకూడదు, మరీ ఒబీస్గా ఉండకూడదు. యూ షుడ్ బి సమ్వేర్ బిట్వీన్ దట్ 25 to 28 ఆ స్కేల్లో ఉంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. బికాజ్ ఎందుకు అంటే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దే ఆల్ డిపెండ్ అపాన్ ద బాడీ వెయిట్. ఈవెన్ పీసీఓడి ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. ఒక 5% వెయిట్ లాస్ అయితే ఓవ్యులేషన్ అనేది, అంటే ఎగ్ అనేది స్పాంటేనియస్గా రిలీజ్ అయిపోతుంది వాళ్ళలో. సో స్పాంటేనియస్గా రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళలో అప్నే బై దెమ్సెల్స్ దే విల్ గెట్ కన్సీవ్డ్. సో దట్ ఈస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఆ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. యూ షుడ్ బి సమ్వే బిట్వీన్ సో దట్ ఆల్ యువర్ హార్మోన్స్ ఆర్ నార్మల్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు కన్సీవ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అలానే మనం గుడ్డు గురించి మాట్లాడుకున్నట్టు ఐ వాంట్ టు టెల్ అబౌట్ స్పర్మ్ అనాలిసిస్. సో స్పర్మ్ అనాలిసిస్ అనేది ఎంతవరకు ఉంటే, సో ఇప్పుడు నార్మల్గా వీర్య కణాలు అనేవి స్క్రోటంలో అంటే లోపల ఉత్పత్తి అవుతుంది. ఓకే, అది బయటికి రావాలి. బయటికి వచ్చినప్పుడు వాటి మొటిలిటీ అంటే అవి ఎంత వేగంగా పరిగెడుతున్నాయి, ఎంత క్వాంటిటీ ఉన్నాయి, అండ్ వాటి రూపురేఖలు అంటే మనకు ఒక 2 eyes ఇంకా నోజ్ ఉన్నట్టు వాటికి కూడా ఒక హెడ్, ఒక నెక్, ఒక టెయిల్ ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద క్వాంటిటీ, క్వాలిటీ అంటారనమాట. అంటే ఎంత బాగున్నాయి స్పర్మ్స్ అనేవి కూడా చూసుకోవాలి. సో 15 million per ml అంటే ఒక mlకి 15 million స్పర్మ్స్ ఉండాలి మనకి. ఎనీథింగ్ లెస్ దాన్ దట్ అంటే దానికంటే తక్కువగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ అస్ ఆలిగోస్పర్మియా, అంటే స్పర్మ్స్ తక్కువగా ఉన్నట్టు. లెస్ దాన్ 10 ml ఉంటే మోడరేట్ ఆలిగోస్పర్మియా. అండ్ లెస్ దాన్ 5 million per ml అంటే చాలా 5 million అంటే చాలా తక్కువగా ఉన్నట్టు అనమాట. సో డైరెక్ట్లీ అట్లా చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం జనరలీ వీ విల్ ప్రిఫర్ ఫర్ IVF అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఈ మొటిలిటీ అంటే ఎంత వేగంగా పరిగెడుతున్నాయో చూసుకుంటే అట్లీస్ట్ 40% ఆఫ్ ద స్పర్మ్స్, అంటే 60% బాగాలేకపోయినా 40% ఆఫ్ ద స్పర్మ్స్ అనేవి ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, అండ్ అలానే మార్ఫాలజీ అంటే హౌ దే ఆర్ లుకింగ్ అనేది, అంటే టెయిల్లో 2 heads ఉన్నాయా, ఒక టెయిల్ బెండ్ అయి ఉందా, లేకపోతే వాటి రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేది చూసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ మార్ఫాలజీని బట్టి కూడా సక్సెస్ రేట్ అనేది మనం చూస్తాం. ఎందుకంటే 4% మార్ఫాలజీ అంటే 95% స్పర్మ్స్ బాగాలేకపోయినా
5% ఆఫ్ ద స్పర్మ్స్ ఒక మంచి రూపురేఖలతో ఉంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 15 మిలియన్ ఈజ్ ద క్వాంటిటీ. మొటిలిటీ వచ్చేసి 40% అండ్ మార్ఫాలజీ వచ్చేసి 4%, 4% అనమాట. సో ఇదంతా క్రైటీరియాలో పెట్టుకొని ఒకవేళ వాళ్ళు ట్రై చేస్తున్నారంటే వాళ్ళకి ఏమైనా తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా డిసైడ్ అవుతుంది. సో సైమల్టేనియస్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఇన్వెస్టిగేట్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడు IVF, IUI అని ఇలాంటి రకరకాల టెస్ట్లు అవి వింటూ ఉంటాము. అసలు IUI అనేది ఏంటి, ఎవరిలో చేస్తారు ఇది? సో IUI వెరీ గుడ్ క్వశ్చన్. IUI అంటే ఏంటి? IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సేమ్ చెప్పాము కదా, ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ పీరియడ్ అరౌండ్ 8th to 18th డే మధ్యలో రిలీజ్ అవుతుంది అనుకున్నాం. సో అలా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి స్పర్మ్ వస్తుంది. నార్మల్గా అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది ఒక ఎంబ్రియో. అక్కడ నుంచి తర్వాత గర్భసంచిలోకి దిగుతుంది. సో మనం IUIలో ఏం చేస్తున్నాం, IUIలో నార్మల్గా ఏవైతే స్పర్మ్స్ ఉంటాయో వాటిని తీసుకొని మంచి స్పర్మ్స్ని, ఏవైతే మంచి స్పర్మ్స్ ఉంటాయో వాటిని తీసుకొని లోపల వరకు అంటే గర్భసంచి లోపల వరకు వేస్తాము వాటిని. సో ఇవన్నీ మనం ఎవరిలో చేస్తాము? సపోజ్ PCOD ఉంది కొంతమందికి, 3 years నుంచి ట్రై చేశారు, న్యాచురల్గా ట్రై చేశారు, ఒక 6-7 times టాబ్లెట్స్ ఇంకా మెడిసిన్స్ పెట్టేశారు, అవ్వట్లేదు. నెక్స్ట్ స్టెప్ విల్ బి IUI అనమాట. సో దిస్ ఇస్ ఏంటంటే, అండ్ ఆల్సో సపోజ్ మేల్ ఫ్యాక్టర్ లైక్ ఐ టోల్డ్ యూ 15 million కట్ ఆఫ్. సపోజ్ 12 million 10 million ఉందనుకోండి, IUIతో కూడా కొంచెం సక్సెస్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సెకండ్ వచ్చేసి అట్లీస్ట్ వీళ్ళకి ఒక ట్యూబ్ అయినా ఓపెన్ ఉండాలి IUIలో. ఎందుకంటే ఎగ్ ఇంకా స్పర్మ్ సపోజ్ మనం స్పర్మ్స్ ఇక్కడ వరకు వేసాం, బట్ అక్కడ క్యాచ్ అవ్వాల్సింది ట్యూబ్స్లోనే కదా. సో ఒక్క ట్యూబ్ అయినా మనకి ఓపెన్ ఉండాలి IUIలో. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇవన్నీ క్రైటీరియా అలా పెట్టుకొని more than 3 years అయ్యి వాళ్ళకి ట్యాబ్లెట్స్తో కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, లేదా సివియర్ PCOD ఉంది, సో అలానే మేల్ ఫ్యాక్టర్ అంటే లెస్ దాన్ 15 million స్పర్మ్స్ ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం IUI అనేది వెళ్తాం. సో ఈ ప్రాసెస్లో సక్సెస్ రేట్ వచ్చేసి ఫర్ 1 cycle ఇట్ ఈస్ అరౌండ్ 20 to 25%. నాట్ ఓన్లీ హియర్, all over the world, anywhere in US, UK, Dubai, wherever you go, 20 to 25% is the success rate. But it is better than, అంటే న్యాచురల్గా అయితే ఒక 5 to 7% ఉంటుంది సక్సెస్ రేట్. IUIలో ఒక 3 to 4 times పెరిగినట్టే కదా, 20 to 25% ఉంటుంది ఒక 1 cycleకి. అలానే 3 consecutive cycles అంటే వెంటనే 3 cycles చేయించుకుంటే ద సక్సెస్ కెన్ గో అప్ టు 30%. సో అలానే IUIకి వెళ్ళే ముందు కొంతమందికి సపోజ్ 3 years అయిపోయింది, దే ఆర్ ప్లానింగ్ ఫర్ IUI, బట్ ట్యూబ్స్ స్టేటస్ తెలీదు, అలానే లోపల కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంది. సో హిస్ట్రోస్కోపీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే మనం గర్భసంచిని క్లీన్ చేసుకుంటాం, క్లీన్ చేసుకొని అదే దాంట్లో SIS అని చేసుకుంటాం అనమాట. అంటే ట్యూబ్స్ బాగున్నాయా లేదా, అంటే ఫ్రీగా ఉన్నాయా లేదా, ఎందుకంటే పట్టుకోవాల్సింది అదే కదా, ట్యూబ్స్లో ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసేవి ట్యూబ్స్లోనే. సో ఆ రెండు కూడా ఎలా ఉన్నాయి చూసుకొని హిస్ట్రోస్కోపీ తర్వాత కనుక IUIకి వెళ్తే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ మోర్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక సైడ్ ఒక 3 years నుంచి వాళ్ళు చేసి బయట2 IUI cycles ఫెయిల్ అయ్యి మన దగ్గరకు వచ్చి హిస్ట్రోస్కోపీ తర్వాత అంటే గర్భసంచి క్లీనింగ్ అది చేయించుకున్న తర్వాత మళ్ళీ IUI కోసం వెళ్తే సక్సెస్ రేట్ వాళ్ళలో సక్సెస్ ఎక్కువగా ఉండింది అనమాట. సో ఎందుకంటే సేమ్ ఇట్ ఈస్ లైక్ మనం ఫామ్ చేసుకునే ముందు పొలం ఇచ్చేసుకుంటాం కదా, సేమ్ థింగ్. సో వీ విల్ బి ప్లవింగ్ ద యూట్రస్ అనమాట, క్లీన్ చేసుకుంటాం యూట్రస్ని. అలానే నెక్స్ట్ ఆ స్టెప్ కోసం వెళ్తే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది దట్ ఈస్ అబౌట్ IUI. అండ్ IUI ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే చాలా తక్కువ డబ్బులో ఎఫెక్టివ్ రిజల్ట్ ఇచ్చేది IUI. అండ్ దీనికి అనస్థీషియా అలాంటివి ఏమీ అవసరం లేదు. అంటే ఒక IUI ఒక 1/2 hourలో అయిపోయిన తర్వాత యూ కెన్ డూ యువర్ ఓన్ వర్క్. అంటే ఆఫీస్ కావాలంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఆఫీస్ ప్రొసీజర్ యాక్చువల్లీ. సో ఆఫీస్ కావాలనుకున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, అండ్ దెన్ వర్క్ చేసుకున్న వాళ్ళు అనుకుని వర్క్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ IUI అండ్ దిస్ థింగ్ యూ విల్ నీడ్ ఓన్లీ 1/2 hour రెస్ట్ అంతే. హెవీ ఎక్సర్సైజెస్ అవి ఎవరైనా చేయొచ్చా? ఎవ్రీథింగ్ విల్ బి రొటీన్.
ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రొటీన్, ఎందుకంటే ఐవీఎఫ్ కాదు ఇది, ఐయుఐ. సో వీటిలో అంతా జస్ట్ ఇట్ ఈస్ లైక్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ప్రొసీజర్ అంతే. సో దిస్ ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఏమంటారు సేఫ్ ప్రొసీజర్, మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొసీజర్ అనమాట ఐయుఐ అనేది.